హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమాలు పైరసీ అవ్వడం, రిలీజ్ అయిన రోజే అయిపోవడం, దీని పట్ల ఒక చర్చ అయితే జరుగుతుంది. సో, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బాధపడడం, వాపోవడం కూడా చూస్తున్నాం. అయితే దీనిపైన మన 'దిల్ రాజు' గారు స్పందించారంట. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ విధంగా సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడడం కాదు. అటు ఎవరి సినిమాకి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇది కాదు, అందరం కలిసి ఒక ఉద్యమం చేయాలి. దాన్ని నేను లీడ్ చేస్తాను. ఆ ఉద్యమం చేస్తే తప్పితే ఈ పైరసీని అరికట్టలేమని చెప్పేసి అటు శుక్రవారం మాట్లాడితే సోమవారం కల్లా అందరూ కూడా మర్చిపోతున్నారు. ఇలా కాకుండా ఉద్యమం చేద్దామని అంటున్నారు. మరి దీనివల్ల ఏమన్నా పైరసీని అడ్డుకోగలరా సార్? మీరేం చెప్తారు ఆయన కామెంట్? అంటే ఆయన ఒక నిర్మాతగా మాట్లాడుతున్నాడు అంటే డ్యూయల్ రోల్ ఉంది ఇక్కడ. హ్మ్. డ్యూయల్ రోల్ ఆయన నిర్మాతల గురించి మాట్లాడుతున్నాడు. నిర్మాతగా కాదు ఆయన మాట్లాడాల్సింది. ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నాడు. హ్మ్. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలో అవన్నీ చేసి తీరాల్సినటువంటి ఒక పనిలో ఉన్నాడు ఆయన. అలాగే ఇక్కడ ఉద్యమం చేయటం కాదు. ఉద్యమం చేయటం కన్నా మించి అదొక క్రైమ్ అనే విషయాన్ని గుర్తించాలి. పైరసీ అనేది ఒక క్రైమ్. ఆ క్రైమ్‌ని ఎలా నియంత్రించాలి? ఎవరితో కలిసి నియంత్రించాలి? ఉద్యమం కాదు ఇక్కడ చేయాల్సింది. వ్యవస్థల్ని సరిగా పని చేయించగలగటం. వ్యవస్థల్ని సరిగా పని చేయించగలిగే పనిలో ఉన్నాడాయన. అందుకని ఆయన పని ఆయన సక్రమంగా చేస్తే పనవుతుంది. ఎవరిని ఉద్యమం చేయాలి? ఇప్పుడు నిర్మాతలందరూ సినిమాలు మానేసి రోడ్డు మీదకి రావాలా? ఆ మధ్య వచ్చారు కదా! ఆ మధ్య మీరు చెప్పినట్టుగానే సమ్మె చేశారు కదా! సమ్మె సందర్భంగా మీరు 100 విషయాలు మాట్లాడారు. మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మరి. అందులో ఒక్కటైనా అమలైందా? అంటే ఏం చెప్పగలడాయన? ఏదీ అమలు కాలేదు. కాబట్టి ఇది కూడా ఒక మొక్కుబడి స్టేట్మెంటే. అంటే ఒకవైపు ఇండస్ట్రీ పర్టిక్యులర్‌గా థియేటర్‌లో వెళ్ళిపోతున్నాయి. థియేటర్ అనేది కళగా మారిపోతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఒకప్పుడు సినిమా అనేది థియేటర్‌లో మాత్రమే విడుదలవుతుంది. సినిమాకు వచ్చేటువంటి డబ్బులు కౌంటర్‌లో నుంచి వచ్చే డబ్బులు మాత్రమే. బుకింగ్ క్లర్క్ చేతిలోంచి తీసుకునే డబ్బులే సినిమా డబ్బులు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి వ్యాపారం జరుగుతోంది. అక్కడి నుంచి డబ్బులు ముట్టడం మొదలైపోతోంది. వ్యాపారం మొదలవుతోంది అక్కడే. వివిధ ప్లాట్‌ఫామ్స్‌కి అమ్ముతున్నారు. డబ్బింగ్ రైట్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ కాలిక్యులేట్ చేసే బడ్జెట్ డిసైడ్ అవుతోంది. కాబట్టి సినిమా స్వరూపం మారింది. థియేటర్‌ని దాటి వెళ్ళిపోయింది ఎక్కడికో సినిమా. సినిమా బిజినెస్సే రకరకాలుగా ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఎక్స్‌పాండ్ అయిపోయిన తర్వాత థియేటర్ అనేది ఒక అంగంగా మాత్రమే ఉంది. ఒక ఉపాంగంగా మాత్రమే ఉంది. దాన్ని బతికిద్దామా? బతికిస్తేనేమో థియేట్రికల్ రైట్స్ అమ్ముకోవడానికి ఒక కౌంటర్ ఉంటుంది. థియేట్రికల్ రైట్స్ అనేటువంటి సెగ్మెంట్‌ని లేదు అనుకుంటే లేదు. థియేటర్ ఉండదు. అందుకని ఈ రోజుకి థియేటర్‌లకి వెళ్తున్నటువంటి ప్రజలు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్తున్న ప్రజలు ఉన్నారు. ఈయన ఏం చేయాలి అంటే పైరసీని అరికట్టటము అనేది చేయటానికి ప్రభుత్వ యంత్రాంగాలని కదిలించాలి, అదిలించాలి. అది పని చేయాలి. ఆ పని చేసే పనిలోనే ఉన్నాడాయన. ఎఫ్‌డీసీ అంటే అదే. సినిమాల అభివృద్ధికి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి చేయవలసిన అంటే ప్రత్యేకంగా చేయవలసిన పని ఇదే. ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని చేయవలసిన పని ఇదే. ఆ మధ్య వీళ్ళకి సవాల్ విసిరారు వాళ్ళు, ఐబొమ్మ వాళ్ళు. మేము మా పద్ధతిలో మేము పెడతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు వాళ్ళు ఓపెన్‌గా. ఓపెన్ ఛాలెంజ్ అది. దాన్ని స్వీకరించినట్టుగా అక్నాలెడ్జ్‌మెంట్ లేదు వీళ్ళ దగ్గర నుంచి. బయట రకరకాల చర్చలు జరిగినాయి. సినిమా రిలీజ్ అయినా షో కంప్లీట్ అయినటువంటి 1 అవర్‌లో అది ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షం అవుతోంది. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే, ఈ రోజున గీతా ఆర్ట్స్ మేము తెలుగులోకి డబ్ చేశాం అని చెప్తోంది చావా. ఇది తెలుగు డబ్బుడ్ వెర్షన్. కొన్ని భాగాలు డబ్బయి. ఆ భాగాలు మిక్స్ చేసి యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. సినిమా రిలీజ్ అయిన 3వ రోజో, 4గో రోజే. దాన్ని చూశారు చాలామంది. దాని గురించి కూడా మాట్లాడాలి. అందుచేత రకరకాలుగా వ్యాపారం జరుగుతోంది ఆన్‌లైన్‌లో. ఈ ఆన్‌లైన్‌లో జరుగుతున్నటువంటి అరాచక వ్యాపారాలకి చెక్ పెట్టడానికి మన దగ్గరున్న మెకానిజం ఏమిటి? ఆ మెకానిజంని ప్రభావవంతంగా పని చేయించడానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి? అనేది ఆయన రూపొందించి ప్రపంచానికి చెప్పాలి. అంతే తప్ప యుద్ధం చేస్తాం అనే ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు మీరు? మీరు అది క్రైమ్ అనే విషయాన్ని ముందు గుర్తించి, ఆ క్రైమ్‌ని అడ్డుకోవటానికి ఒక వ్యవస్థ ఉందక్కడ.
ఆ వ్యవస్థ పనిచేస్తుందో లేదో ముందు చూడండి. వాళ్ళ వల్ల అవుతుందో కాదో చూడండి. లేకపోతే దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ పెట్టండి. వీటన్నిటికంటే ముందు యాంటీ పైరసీ సెల్ అని చెప్పి ఒకటి పెట్టారు ఛాంబర్‌లో. అదేం చేస్తోంది? దానికి ఒక వెహికల్ వ్యవస్థ ఇచ్చారు. ఎప్పుడు ఈ యాక్టివిటీ అంతా ఎప్పుడు జరిగింది? అది మహేష్ బాబు 'అర్జున్' సినిమాకి సంబంధించి పైరసీలను అడ్డుకోవడానికి వాళ్ళు వరంగల్ వెళ్ళి ఒక వీడియో షాప్ మీద దాడి చేశారు. ఏది మహేష్ బాబు కూడా పాల్గొని. మహేష్ బాబు, డైరెక్టర్ గుణశేఖర్ ఇద్దరు ఉన్నారు దానిలో. వాళ్ళిద్దరి మీద కేసు నమోదైంది. వరంగల్ కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం అది. యాంటీ పైరసీ సెల్ అని. అది ఏం చేస్తోంది ఇప్పుడు? ఉందా లేదా? వెహికల్ కూడా కనబట్టలా ఈ మధ్య ఛాంబర్ దగ్గర. అంటే కంప్లైంట్ రాగానే ఆ వెహికల్‌లో వెళ్ళిపోయి వాళ్ళు పైరసీదారులను పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరిచేస్తామన్న లెవెల్‌లో హడావిడి చేశారు. అలా యాంటీ పైరసీ సెల్ అనేది మర్చిపోయారు. ఇప్పుడు సీడీలు వెళ్ళిపోయినాయి. అంటే సీడీలు వాహకంగా ఉన్న రోజుల్లో యాంటీ పైరసీ సెల్. ఇప్పుడు సినిమా ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోయింది. ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సీడీ షాపులు క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళు కూడా జీవనం కోల్పోయారు. కోల్పోయి వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు పాపం. ఇటువంటి కండిషన్‌లో మీరు ఇప్పటికీ ఆ పాత స్టేట్మెంట్లు ఇస్తే ఎలాగా? సమాజము, ప్రపంచము మారిపోయింది. ఒక దశలో 'ఆర్య' అనేటువంటి సినిమా రిలీజ్ రోజు 'ఆర్య 2' అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆంధ్రాలో ఆ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ రోజు రిలీజ్. ఆ రోజు నేను చెన్నై నుంచి ట్రైన్‌లో వస్తున్నాను. అక్కడ ఉదయం ట్రైన్ ఎక్కి. 9 ఆ ప్రాంతాల్లో ట్రైన్‌లోనే 'ఆర్య 2' సీడీలు అమ్ముతున్నారు. 'ఆర్య 2' సీడీ అని చెప్పే అమ్ముతున్నాడు ఒక వెండర్. అది పరిస్థితి. అలా నడిచింది అప్పుడు. కాబట్టి అది ఓకే. అది ఓకే. థియేటర్ల వాళ్ళు వెళ్ళి దాడులు చేసిన సందర్భాలున్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. వీళ్ళ మీద కేసులు కాదు. ఇలా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఊళ్ళలో నెల్లూరులోను, రాజమండ్రిలోను థియేటర్ ఓనర్స్ వెళ్ళి సీడీ షాపుల మీద దాడులు చేసి సీడీలు పగలగొట్టారు. అది ఆ రోజు యాక్టివిటీ. వాళ్ళు కూడా థియేటర్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? వీళ్ళ మీద కదా కేసులు పెట్టాలని మీరు ఛాంబర్ నుంచి ఏమైనా ఫైట్ చేశారా? లేదు కదా! వాళ్ళు వాయిదాలకు తిరిగారు కదా! కాబట్టి ఇప్పుడు మీరు కేవలం ఇంతకుముందు నిర్మాతల మండలి అధ్యక్షుడిగానో లేదు ఛాంబర్‌లో వివిధ దశల్లో, వివిధ పదవుల్లో మీరున్నారు. మీరు పదవిలో ఉన్నప్పుడే నిర్మాతల సమ్మె నిర్వహించారు. నిర్వహించి 100 విషయాలు చెప్పారు ప్రపంచానికి. ఇలా అది అక్కడి వరకే పరిమితం. ఉదాహరణకు ఒకటే పాయింట్. ఆయన థియేటర్లను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాల్సిన అవసరం ఉంది. థియేటర్‌లో స్నాక్స్ రేట్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయనే కంప్లెయింట్ మాకు అందింది. ఈ ధరల తగ్గింపు గురించి మేము మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో మాట్లాడుతున్నాం. అది అతి త్వరలో సాకారం అవుతుంది అన్నాడు 3 ఏళ్ల క్రితం. ఇప్పటి వరకు అతి గతి లేదది. ఇప్పుడు ఇంకా రేట్లు పెంచి అమ్ముతున్నారు. కాబట్టి ఇది కూడా ఈరోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా కంటి తుడుపు చర్యే. ఆయనే చెప్పినట్టు. నిర్మాతలాగా మాట్లాడితే ఎలాగ ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్ హోదాలో కూర్చుని మాట్లాడాలి. ఈ పైరసీ అనే నేరాన్ని అరికట్టడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ నేను కదిలిస్తాను. అందుకు ఏం చేయడానికైనా సిద్ధం. ప్రభుత్వంతో యుద్ధం చేయడానికైనా సిద్ధం. చిత్ర పరిశ్రమని కూడగట్టుకుని ఈ యుద్ధం నేను నిర్వహిస్తానంటే ఓకే. అది గౌరవప్రదమైన ప్రకటన. మరి ఆ ప్రకటన ఆయన చేయదలుచుకున్నాడో అది చేయబోయి ఇంకేదన్నా చేశాడో చూడాలి. ఎలా అడ్డుకుంటారు? ఆయనేమో ఛాలెంజ్ విసిరాడు ఆల్రెడీ ఐబొమ్మ నుంచి. ఐబొమ్మ ఒకటే కాదు, చాలా బొమ్మలు చూపిస్తున్నాయి సినిమాని. మరి ఈ బొమ్మలన్నింటినీ కట్టడి చేయగలరా? డౌన్లోడ్ ఆప్షన్తో ఇస్తున్నారండి. ఈ డౌన్లోడ్ అయ్యి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. ఒక డౌన్లోడ్ అయిపోతే వేల మందికి అది త్రూ మెయిల్ వెళ్ళిపోతుంది. దీన్ని అడ్డుకునేటువంటి మెకానిజం మన దగ్గర ఉందా? అంటే థియేటర్ని అసలు కాపాడుకోగలమా మనం? లేదు థియేటర్ని వదిలిపెట్టేద్దాం. థియేటర్ని వదిలేయాలి, థియేటర్ మీద మమకారం చంపుకోండి అన్నప్పుడు సినిమా బిజినెస్ని ఇంకో పద్ధతిలో చేయాలి. వెరీ ఫస్ట్ డే మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకున్నటువంటి ప్రతి వారికి, ఆన్లైన్లో ఇంత పే చేసిన వారికి వారి ఇంటికి ఒక ఐపీ ఇది పంపిస్తాం, లింకు. దాన్ని మీరు క్లిక్ చేస్తే సినిమా ప్లే అవుతుంది మీ ఇంట్లోనే.
మీ హోమ్ థియేటర్లో, లేకపోతే మీ టీవీలో, మీ ఫోన్లో ఉమ్, డౌన్లోడ్ ఆప్షన్ లేదు అని బిజినెస్ చేయండి. జనం చూస్తారు, మీకు డబ్బులు వస్తాయి కదా, డబ్బులు రావటం జనం చూడటమే కదా కావాల్సింది. ఆ ప్రయత్నం చేసి చూడండి. మేము ఎడిటింగ్ నుంచి సినిమాని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది అర్థమవుతుంది. ఈ సినిమాలో కథ ఏమిటో ఒక ఎడిటర్ బయట ఇంకో ఆఫీస్లో లీక్ చేస్తున్నాడు, ఈ సినిమాలో ఏ కంటెంట్ ఉందో. సిమిలర్ కంటెంట్ కనుక ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద గొడవ పడుతున్నారు. ఈ గొడవకు కారణం ఎవరు? ఇక్కడ నుంచి అక్కడికి మోయటం వలన జరుగుతున్న గొడవలు. ఉమ్, ఈ లీకేజీలని ఎలా కట్టడి చేయగలము అనేది ముందు ఆలోచించండి. సినిమాలు బయటకు వచ్చేస్తున్నాయి, క్వాలిటీ ప్రింట్స్. గేమ్ చేంజర్ వారి సినిమానే ఎలా బయటకు వచ్చింది మీరు కదా చెక్ చేసుకోవాల్సింది. థియేటర్లలో మేము ఒక కోడ్ వేస్తాము, మీరు థియేటర్లో రికార్డ్ చేస్తే ఏ థియేటర్లో రికార్డ్ అయిందో మాకు తెలుస్తుంది, ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సురేష్ బాబు గారు చెప్పారు చాలా కాలం క్రితం. ఏమైంది అది? ఆ కోడ్ ఉంది. కోడ్ ఉన్నప్పటికీ ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు. కాబట్టి చాలా లొసుగులు ఉన్నాయి అక్కడ. ఆ లొసుగుల్ని ఎలా కట్టడి చేయాలి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి విధానం తను డిజైన్ చేసి ప్రపంచం చేత అమలు చేయించగలగాలి. అది నాయకత్వ లక్షణం. ఉద్యమం చేయటం కాదు. ఉమ్, ఉద్యమం చేయటానికన్నా ఉన్న లొసుగులు ఏమిటి, ఉన్న వ్యవస్థలు ఏమిటి, వాటిని ఎలా పని చేయించాలి, ఈ లొసుగులను ఎలా కట్టడి చేయాలి, ఛాంబర్లో గతంలో పెట్టినటువంటి యాంటీ పైరసీ సెల్ ఏం చేస్తోంది, నిద్రపోతుంటే దాన్ని మేలుకొలిపి పని చేయించాలి. ఆన్లైన్లో వాళ్ళకు తర్ఫీదు ఇచ్చి ఎలా కట్టడి చేయాలో చూడాలి. అలాగే ఈ కంటెంట్ ఆన్లైన్లో రిజెక్ట్ అయ్యేలాగా చేసేటువంటి సాఫ్ట్వేర్ ఏవైనా ఉందా అనేది కనుక్కొని దాని మీద వర్క్ చేయండి. అంతే తప్ప ఏదో చేసి నియంత్రణ చేస్తాం, ఆ రోజుల్లో లాగా షాపుల మీద దాడులు చేస్తామంటే కుదరదు. ఆ ధైర్యంతోనే ఆయన మాట్లాడింది ఐబొమ్మ వారు. ఉమ్, అందుకని మీరు సాఫ్ట్వేర్ నిపుణులతో కూర్చుని మాట్లాడండి, దీన్ని కట్టడి చేయడానికి ఏవైనా ఉందా అని. కొన్ని సైట్స్ ఓపెన్ కావు, కొన్ని కంటెంట్ ఎవడన్నా పెట్టినా కానీ అది ఓపెన్ కాదు, దానికి ఏదో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్వేర్ ఏదైనా డెవలప్ చేయించుకోండి మీ ప్రొటెక్షన్ కోసం. మీ కంటెంట్ ప్రొటెక్షన్కి ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా అనే దాని మీద పరిశోధన చేయించండి ముందు. ఓకే. ఆ పనులన్నీ ఎఫ్డీసీ నుంచి జరగాలి. ఎఫ్డీసీ అనేది వెళ్ళి అక్కడ కూర్చోవడానికి కాదు, పరిశ్రమని కాపాడటానికి పెట్టినటువంటి విభాగం. ఈ పనులన్నీ ఆలోచించి ఒక దారిలో పెడితే పరిశ్రమ బాగుపడుతుంది.